హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన సృజన గారు వరంగల్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మంచి టాపిక్ మాస్టర్స్. స్త్రీ గురించి చెప్పబోతున్నారు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా అందరికీ నమస్కారం అండి. మన అందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ఇన్నర్ ఎర్త్ మాస్టర్స్ కి, రామ్తా మాస్టర్ కి, రాంపా మాస్టర్ కి, మనందరి పూర్ణాత్మలకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. నా పేరు సృజన, మాది వరంగల్. ఈరోజు నేను మీ ముందుకి స్త్రీ గురించి చెప్పడానికి వచ్చాను. అందరికీ అనిపించవచ్చు, స్త్రీ గురించి తెలుసుకోవడానికి ఏముంటుంది, మనం ఆల్రెడీ తెలుసుకుంటూనే ఉన్నాం కదా అని, కొత్తగా నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అని మీకు అనిపించవచ్చు. కానీ స్త్రీ గురించి తెలుసుకోవడం అనేది ఈ విశ్వం గురించి తెలుసుకోవడంతోనే సమానం. స్త్రీ అంటే ప్రకృతి, ఇది అందరికీ తెలిసిందే. ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో, తన లోపల ఎన్ని అద్భుతాలను దాచుకుందో, ఎన్నో రహస్యాలను తన లోపల దాచుకుంది. అవి ఒకరోజు 2 రోజులు లేకపోతే మనకి జీవితాలు, ఈ జన్మలు సరిపోవు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క ప్రకృతి గురించి తెలుసుకోవడానికి కూడా కావచ్చు. అలాగే ఒక స్త్రీ గురించి కూడా తెలుసుకోవడానికి కూడా ఈ జన్మ సరిపోదు మాస్టర్స్. తన లోపల తను ఎంతో ఎంతో లోతుల్లోకి వెళ్ళే కొద్దీ తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. ఒక 84 లక్షల జీవరాశుల్లో మానవునిగా పుట్టడము ఎంత అదృష్టమో, ఒక స్త్రీగా జన్మించడం కూడా అంతే అదృష్టము. ఒక పురుషునిగా జన్మించడం కన్నా కూడా ఒక స్త్రీగా జన్మించడానికి ఎంతో ధైర్య సాహసాలు కావాలి. ఎందుకు అనంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ లోయర్ ఫ్రీక్వెన్సీలో స్త్రీకి అంతగా తను ఎంత చేసిన ఒక గౌరవ మర్యాద కానీ, ఒక గుర్తింపు కానీ ఉండదు. స్త్రీలంటే చాలా వరకి అందరిలో ఒక చులకన భావం అనేది ఉంటుంది. ఇంట్లో కావచ్చు, సొసైటీలో కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా ఒక చులకన భావంతో అందరూ చూస్తూ ఉంటారు. మరి పురుష జన్మ ఎత్తిన దానికంటే స్త్రీ జన్మ ఎత్తితే మన ఆత్మ ఎదుగుదల కూడా చాలా వేగవంతంగా ఉంటుంది. ఎందుకంటే స్త్రీలు మామూలుగానే అనాహత చక్రం దగ్గర ఉంటుంది కాబట్టి, తన యొక్క ఆత్మ ఎదుగుదల ఆ యొక్క స్త్రీ జన్మలో వేగవంతంగా ఉంటుంది. తను అన్ని తొందరగా అర్థం చేసుకోగలుగుతుంది. ఎందుకంటే ప్రతి స్త్రీ ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, తను సాక్రిఫైస్ చేస్తూ ఉంటుంది. చాలా వరకి తన పిల్లల కోసమో, తన భర్త కోసమో అన్నిటిని సాక్రిఫైస్ చేస్తూ ఉంటుంది. అదొక ఇచ్చే గుణం అనేది స్త్రీకి ఎక్కువగా ఉంటుంది. పురుషుని కంటే స్త్రీలలో ఇచ్చే గుణము ఎక్కువగా ఉంటుంది. తను ప్రేమ ఇవ్వడం కావచ్చు, అనంతమైన ప్రేమ తను అందరికీ పంచుతూ ఉంటుంది. తను ప్రేమించడం మొదలు పెడితే తనకంటే ఎక్కువగా ఎదుటి వ్యక్తుల్ని ప్రేమిస్తుంది. ప్రేమని తను 100% ఇవ్వగలుగుతుంది. ఒక పురుషుడు ఒక స్వార్థం కోసం స్త్రీ దగ్గరికి వస్తాడేమో కానీ, స్త్రీ మాత్రము చాలా వరకి కూడా తను ఒక నిజమైన ప్రేమ కోసమే ఆ పురుషునికి దగ్గరవుతుందే తప్పించి, ఇంకా ఏ స్వార్థము తనలో ఉండదు. అంటే కొన్ని ఆత్మలు ఉంటాయి. చాలా వరకి స్వార్థంగా ఆలోచించే వాళ్ళలో స్త్రీలు గూడా ఉన్నారు. అందరూ స్త్రీలు గొప్పవాళ్ళనే ఏమీ కాదు. స్త్రీ జన్మల్లో కూడా చాలా వరకి కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలు కూడా ఉంటాయి. మోసం చేసే స్త్రీలు ఉండొచ్చు. కానీ చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారు వీళ్ళు. అలా చేస్తున్న స్త్రీ కూడా తను ఎలా అనంటే, నిజంగా ఒక ఉన్నత ఆత్మ కలిగిన స్త్రీ అంటే తనని తాను చంపుకొని అవి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఒక నిమిషం మాస్టర్స్. ఈ యొక్క
ఏదైతే స్త్రీ జన్మ ఉందో, ఒక్కసారి ఈ యొక్క ప్రకృతిని తలుచుకొని, స్త్రీని తలుచుకొని ఒక 2 మినిట్స్ మనము ఆ యొక్క ధ్యానం చేద్దాం ఫస్ట్. ఇది చాలా వరకి యూజ్‌ఫుల్. దేవతా లక్షణాలు మన లోపల చాలా వరకి మనమందరం కూడా స్త్రీగా జన్మ తీసుకున్నాం. కానీ మనల్ని మనం చాలా కోల్పోయి హై ఫ్రీక్వెన్సీలో మనం జీవిస్తూ ఉన్నాం. సో, ఏదైతే మనము మన లోపల దాచిపెట్టుకున్నటువంటి ఆ యొక్క దైవిక శక్తి ఏదైతే ఉందో, అదంతా ఈ క్షణంలో జాగృతం అవ్వాలి అని అనుకోండి. నా లోపల ఉన్నటువంటి ఆ యొక్క దైవిక శక్తి ఈ క్షణంలో జాగృతం అవ్వాలి. ఒక స్త్రీగా నేను జన్మ తీసుకున్న ఈ యొక్క జన్మ లక్ష్యం అనేది నేను సంపూర్తిగా నెరవేర్చుకోవాలి. ఏదైతే మన లోపల మనము అణిచిపెట్టుకున్న భావోద్వేగాలు ఉన్నాయో, సమాజం మనల్ని తక్కువ చూస్తుందనో, ఇంట్లో వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదనో, ఇంకా ఏదైనా కావచ్చు. మనము మనల్ని మనం తక్కువ చేసుకునే ఆ యొక్క చులకన భావాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ గూడా పూర్తిగా మన నుంచి బయటికి వెళ్ళిపోవాలి అనుకోవాలి మాస్టర్స్. నా నుండి ఏవైతే నన్ను నేను తక్కువగా చేసుకున్న చులకన భావాలన్నీ కూడా బయటికెళ్ళిపోవాలి. పూర్తి సంపూర్ణ స్త్రీతత్వం నాలో నిండాలి. ఆ యొక్క కాంతి మీ శరీరంలో పూర్తిగా నిండినట్టుగా చూసుకోండి. మీ ఏవైతే మీ జన్మ పరంపరలో ఉన్నటువంటి మిమ్మల్ని మీరు చులకనగా చూసుకోవడం గావచ్చు, లేకపోతే మీరు ఆ యొక్క జన్మలలో పడిన ఇబ్బందులు కూడా గత జన్మల్లో స్త్రీగా మీరు ఏవేవైతే జన్మల్ని తీసుకున్నారో, ఆ జన్మల్లో మీరు పడినటువంటి ఇబ్బందులు, బాధలు, అవమానాలు కావచ్చు, అవన్నీ కూడా ప్రతి ఒక్కటి మూలాలలో నుంచి బయటికెళ్ళిపోయాయి. నా నుంచి బయటికెళ్ళిపోయాయి అని అనుకోండి మాస్టర్స్. ఓకే. ఆ యొక్క దైవిక స్త్రీ లక్షణాలన్నీ కూడా స్త్రీతత్వం పూర్తిగా నాలో నిండింది. దైవ శక్తి నాలో పూర్తిగా నిండింది. ఓకే మాస్టర్స్. అందరం కూడా ధ్యానం నుంచి మెల్లిగా బయటకొద్దాము. మీ 2 అరచేతుల్ని మెల్లిగా తీసి నేలపైన పెట్టుకోండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1. చాలా ధన్యవాదాలు మాస్టర్స్. ఎందుకు ఈ ధ్యానం ఇప్పుడు సడెన్‌గా అనంటే, ఒక క్లాస్ జరుగుతూ ఉన్నప్పుడు మన చుట్టూ ఎంతోమంది మాస్టర్స్ ఉంటారు కాబట్టి, వాళ్ళందరూ కూడా మనతో ఇలాంటివి కొన్ని చేయిస్తూ ఉంటారు. అయితే నాకు కూడా ఏం జరుగుతుండే అంటే, యాక్చువల్‌గా నేను ఏది సడెన్‌గా స్త్రీ జన్మ ఎంతో ధైర్య సాహసాలు కలిగింది. అయితే మరి ఇప్పుడు మనము ఈ స్త్రీ గురించి ఏం తెలుసుకుందాం అనంటే, స్త్రీలు సమాజంలో అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, అవమానాలు పడుతున్నారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. సహజమే. కాకపోతే కట్టుబాట్లని దాటి ఎప్పుడైతే ఒక స్త్రీ బయట అడుగు పెట్టిందో, అది ఉద్యోగం చేస్తూ కావచ్చు, లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి ఆహ్, వాటిని ఎదిరిస్తూ బ్రతకడం వల్ల కావచ్చు, తనలో ఎక్కడ లేని ఒక తెగింపు వచ్చింది. ఆ కాలంలో స్త్రీలని ఒక పంజరంలో చిలకగా ఇంట్లోనే ఉంచేవారు. బయటికి వెళ్ళనివ్వకపోవడం, ఎవరిని చూడనివ్వకపోవడం, కలవనివ్వకపోవడం, మాట్లాడనివ్వకపోవడం చేసేవాళ్ళు. తను తన భర్త మొహం తప్ప వేరే వాళ్ళ యొక్క పరాయి పురుషుల మొహం కూడా ఎరిగి ఉండేది కాదు. అంత కట్టుబాట్ల మధ్యలోనే ఉంచేవాళ్ళు. అయితే
విధవరాలైనటువంటి స్త్రీల పరిస్థితి కూడా దుర్భరంగా ఉండేది. ఒక రూమ్ ఇచ్చి ఆమె జీవితం మొత్తం అందులోనే గడపమని చెప్పేవారు. తనకి బయట ప్రపంచంతో సంబంధం ఉండేది కాదు. తర్వాత చిన్న వయసులోనే పెళ్లి చేయడాలు, ముసలి వాళ్ళకిచ్చి పెళ్లి చేయటాలు, సతీ సహగమనాలు, ఇలా ఒక్కటనేంటి, స్త్రీ ప్రతి దాన్ని ఎదుర్కొనే వచ్చింది మాస్టర్స్. ఎన్నో కొన్ని ఆత్మలు కొన్ని సంతోషంగా జీవించాయి. అందులో అప్పట్లో కూడా సంతోషంగా జీవించిన స్త్రీలు లేరా అంటే ఉన్నారు. కాకపోతే కొన్ని ఆత్మలు మాత్రం అలాంటి కొన్ని ఛాలెంజెస్‌ని ఎదుర్కొని ఎన్నో కష్టాలను, అవమానాలని భరిస్తూ తను ఎదిగింది ఆ క్రమంలో. అయితే మరి వీళ్ళందరూ ఇలాంటి ఒక కట్టుబాట్ల ఎంచుకోవడం వల్ల స్త్రీ అనేది సంరక్షించబడింది. బయటికి వెళ్ళేది కాదు, ఎవరిని కలిసేది కాదు కాబట్టి చాలా వరకి తక్కువ అన్యాయాలు గావచ్చు, అరాచకాలు గావచ్చు, దాడులు గావచ్చు స్త్రీల పైన చాలా తక్కువగా ఉండేవి ఆ కాలంలో. ఎవరికో కొద్ది మందికి మాత్రమే, కొన్ని ఆత్మలకి మాత్రమే అలాంటివి వాళ్ళ లైఫ్ డిజైన్‌లో ఉంటే తప్ప అవి జరిగి ఉండేవి కావు. అలాంటివి జరుగుతున్నాయి అనంటే మన లైఫ్ డిజైన్‌లో ఉంటేనే జరుగుతాయి. అందరికీ ఎందుకు జరగవు? కొద్ది మందికి జరగడానికి కారణం కూడా ఆ యొక్క లైఫ్ డిజైనే మాస్టర్స్. నేనే ఎందుకు ఇంట్లో ఇలా బాధపడుతున్నాను? వాళ్ళెందుకు సంతోషంగా ఉన్నారు? వాళ్ళ భర్తతో గావచ్చు, తనకెక్కడికి వెళ్ళినా గౌరవం లభిస్తుంది. అదే ఇంట్లో నేను కోడలుగానే ఉన్నాను. మరి నాకెందుకు ఆ గౌరవమే లభించట్లేదు? అని మనకు అనిపించవచ్చు. ఒకవేళ నిజంగా మీరు ధ్యానంలోకి వచ్చి మిమ్మల్ని మీరు తెలుసుకునే ఆత్మలై ఉంటే, మీరు అలా ఉండడమే మీ యొక్క ఆత్మ ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే, ఒక భర్త చాటు స్త్రీగా మీరు ఉండి, మీ భర్త మిమ్మల్ని అన్ని అనుకూలంగా తీసుకొచ్చి ఇంట్లో పెడుతూ ఉంటే, మీరప్పుడు నేర్చుకోవడం చాలా తక్కువగా ఉంటుంది మాస్టర్స్. ఎందుకంటే, ఒక భర్త చాటు భార్యగా మీరు ఉండిపోతారు. మీకు నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. చాలా మంది స్త్రీలు చూడండి, భర్త ప్రేమని పొంది ఉంటారు వాళ్ళు. సడెన్‌గా భర్తకేమైనా జరిగి, లేతే అనారోగ్యం పాలై ఇంట్లో ఉన్నా, లేకపోతే చనిపోయినా వాళ్ళు జీర్ణించుకోలేరు. బయటికి వెళ్లి బ్రతకలేరు. ధైర్యంగా బ్రతకలేరు సొసైటీలో. ఎక్కడికైనా వెళ్లి ఏమైనా కొందామన్నా వాళ్ళకి ఏమీ తెలీదు. అలాంటి వాళ్ళని గూడా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ఎవరైతే నిజంగా స్త్రీలు ఇంట్లో మీ యొక్క భర్త సపోర్ట్ లేకున్నా గూడా మీరు ఉన్నారు అనంటే తప్పుగా అర్థం చేసుకోకండి వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు అలా ఉండడం వల్లనే మీ ఆత్మ ఎదుగుదల అనేది ఎంతో వేగవంతం అవుతుంది. మీరు బయటకొచ్చి సమాజంలో తిరగగలుగుతారు. అన్నీ తెలుసుకోగలుగుతారు. ఆ స్వేచ్ఛ మీకు ఉంటుంది. కొంతమంది భర్తలు ఏం చేస్తారు, అంతా వాళ్ళకి ఏం సపోర్ట్ ఇవ్వకపోయినా గూడా, వీళ్ళని గూడా ఒక పంజరంలో చిలకలాగానే ఉంచుతారు. బయటికి వాళ్ళు గూడా పంపించరు. అలాంటి స్త్రీలు ఏం నేర్చుకోవాలి? ఓకే. మేము ఇక్కడనే ఉంటాము. ఇక్కడనే ఉండి మీ దగ్గరికి ఏదో ఒక పాఠం నేర్పించడానికి ఏదో ఒక సవాల్ మీరు ఇంట్లో ఉన్నా వస్తూ ఉంటుంది. మీ ఆత్మ ఎదుగుదలకి కావాల్సినటువంటి నాలెడ్జ్ మీ చుట్టూనే ఉంటుంది. ఓకే. మీ భర్త ఎక్కడికి వెళ్ళనివ్వకపోనియండి. ఏ సత్సంగాలకి వెళ్ళనివ్వకపోనివ్వండి. గుళ్ళోకి వెళ్ళనివ్వకపోండి ఎవరిని. నో ప్రాబ్లమ్. మీరు బాధపడకండి. మీరు చింత పడకండి. ఎక్కడైతే మీరు ఉన్నారో అక్కడి నుంచే మీరు ఒక జ్ఞానాన్ని పొందండి. ఇట్లాంటి యూట్యూబ్ సెషన్స్ వినండి. పుస్తకాలు తెప్పించుకొని చదవండి. ధ్యానాన్ని చేయండి. మాస్టర్స్‌ని ఇన్వైట్ చేయండి. మాస్టర్స్ ఇలాంటి ఒక పరిస్థితిలో నేనున్నాను. మరి ఇలాంటి ఒక జన్మని నేనే కావాలని ఎంచుకొని వచ్చాను. మరి నేను దీని నుంచి ఏం నేర్చుకోవాలి మాస్టర్స్? నేను ఎందుకు ఈ పంజరంలో చిలుకగానే ఉంటున్నాను అని. అని మాస్టర్స్‌ని మీరు ఇన్వైట్ చేస్తూ అడగడం వల్ల ఏమవుతుంది అంటే, మీ ఆత్మ ఎదుగుదలకి కావాల్సిన పరిస్థితుల్ని మీకు మాస్టర్స్ కల్పిస్తారు. ఒకవేళ మీకు బయటికి వెళ్లి చెప్పడమే ఇంట్రెస్టు అనిపిస్తే, ఆ మాస్టర్స్ మీకేం చేస్తారు, మీ భర్త యొక్క మనస్సుని మార్చొచ్చు. మీరు యొక్క బయటికి వెళ్ళడానికి వారి అనుమతి లభించే విధంగా వాళ్ళ మనస్సు మారుతూ ఉంటుంది. మీరు ఎప్పుడూ కూడా ఆ యొక్క భర్తని నిందించకుండా, మీరు ఆ పరిస్థితికి తగ్గట్టుగా ఏ విధంగా నేను ముందుకి నడవాలి. మీకు ఫోను లేదు. మీకు ఫోను చూడనివ్వట్లేదు. టీవీ చూడనివ్వట్లేదు. మిమ్మల్ని అలానే ఉంచుతున్నాడు అనుకోండి. మీరేం చేయండి? ధ్యానం చేయండి. ధ్యానం చేయండి. తెలిసిన అలాంటి వాళ్ళెవరైనా మీకు తెలిస్తే మీరు పర్సనల్‌గా కేర్ తీసుకొని మాస్టర్స్ దగ్గరికి వెళ్లి మీరు ధ్యానం చేసుకోండి. అమ్మా! ధ్యానంలో ఇలా అనుకోండి. మాస్టర్స్ ఏదైతే ఈ పరిస్థితులు ఎందుకు ఎంచుకున్నానో దీని నుంచి నేనేం అవగాహనను తెచ్చుకోవాలి, ఏం నేర్చుకోవాలో అది నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మాస్టర్ అని సంకల్పం పెట్టుకొని ధ్యానం చేయమని చెప్పండి. ఎవరైతే ఈ సెషన్స్ కూడా వినకుండా
వాళ్ళకి ఆ ఆత్మజ్ఞానం లేకుండా వాళ్ళ యొక్క సమస్యల నుంచి బయటపడాలి అనుకున్నటువంటి ఆ సోదరీమణులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ జ్ఞానం తెలిసిన స్త్రీలు దయచేసి వెళ్ళి చెప్పండి వాళ్ళకి. ఒకవేళ వాళ్ళు విని నిజంగా బయటపడాలి అనుకున్న ఆత్మలు అయితే వాళ్ళు తప్పకుండా మాస్టర్స్ యొక్క సహాయం అందుతుంది. వాళ్ళ సమస్య నుంచి బయటపడతారు. కొంతమంది ఉంటారు. కొంతమంది స్త్రీలు ఏం చేస్తారు అనంటే వాళ్ళకి జస్ట్ ఆ సమస్య నుంచి బయటపడడం మాత్రమే కావాలి. అలాంటి వాళ్ళు స్వార్థం కోసం కొన్ని రోజులు ధ్యానం చేసి ఆ సమస్య నుంచి బయటపడ్డాక వాళ్ళు ధ్యానాన్ని వదిలేస్తారు. కానీ అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అది తాత్కాలికమైనటువంటి ఒక సొల్యూషన్ మాత్రమే అవుతుంది. పర్మనెంట్ సొల్యూషన్ అయితే అది ఎంత మాత్రం కాదు. ఎందుకంటే మళ్ళీ తర్వాత మీ ఎనర్జీ లెవెల్ పడిపోతుంది. మళ్ళీ మీరు అలాంటి ఒక దుస్థితిని ఎన్నుకోవాల్సొస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ధ్యానం అనేది కంటిన్యూ చేయడం మొదలు పెడతామో, అది అలానే కంటిన్యూ చేస్తూనే ఉండాలి తప్ప, ఒక సమస్య తీరిందనో, నాకు రావాల్సింది వచ్చింది అనో, నాకు భర్త ప్రేమ పూర్తిగా లభిస్తుంది. నేను కావాల్సింది కోరుకున్నది ఇదే కదా! అని అనుకోనో మనము అస్సలు ధ్యానాన్ని ఆపకూడదు. మనం ఈ యొక్క ఆనందాన్ని పొందుతున్నాము. మరి మనలాగే ఇంకా కొంతమంది ఆ ఆనందాన్ని పొందాలంటే వాళ్ళకి ఆ ఆనందాన్ని మనము అందించాలి. ఒక కట్టుబాట్ల మధ్య నువ్వు ఉండడము అనేది అయితే వీళ్ళు గూడా ఏం చేశారు అనంటే చాలా ఓవర్ జేశారు. స్త్రీని మరీ దేన్ని చూడనివ్వకుండా, ఎక్కడికి వెళ్ళకుండా మరీ అలా లాక్ చేసేసరికి గూడా స్త్రీ బయట ఏదో ఉంది. ఇంకా నేను తెలుసుకోవాల్సింది, సంతోషాన్ని పొందాల్సింది ఏదో ఉంది అని తన లోపల తాను అనుకుంది. పాపం తనకేం తెలుసు బయట ఎలాంటి రకమైన ప్రజలున్నారో, ఎలాంటి స్వార్థపూరితమైన మనుషులున్నారో, మనం బయటికెళ్తే ఆ యొక్క చూపులతోటే మనల్ని తినేసి చంపేసే వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు. ఒక స్త్రీ ఎలాంటి అండాదండ లేకపోతే మన దగ్గరికొచ్చి చీప్‌గా మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉంటారో, అలాంటి సమాజం ఉంటుంది అన్న అవగాహన స్త్రీలకు ఉండదు. ఉండక ప్రపంచం ఎంతో బావుంటుంది. వీళ్ళందరూ హాయిగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా అలానే కట్టుబాట్లు దాటి బయటికి వెళ్లి చూస్తాము అనుకోని, ఆ యొక్క కట్టుబాట్లను దాటుకొని స్త్రీ ఎప్పుడైతే బయటికొచ్చిందో, తాను చానా అన్యాయానికి గురైంది, అక్రమాలకి గురైంది, దారుణాలకు గురైంది. ఎవరైతే స్త్రీలు నిజంగా ఆ యొక్క పరిస్థితుల్ని చాలా మంది ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నారు. తనకి ఒక అవగాహన అనేది ఉండదు. తను ఆ యొక్క పరిస్థితి నుంచి బయట పడాలని మాత్రమే అనుకుంటుంది. తనకి కొద్దిగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరైనా ఇస్తాము అనగానే తను నిజమని నమ్మి ఎంతోమంది దగ్గర మోసపోతూ ఉంటుంది. అందుకే తనకి జ్ఞానం లేక, స్త్రీలకి ఆ యొక్క జ్ఞానం లేక నిజంగానే బయట మనల్ని అంత సంతోషంగా చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అనే యొక్క జ్ఞానం తనకి ఉంటే గనక తను అలాంటి ఒక రాంగ్ స్టెప్ ఎప్పుడు వేయదు. అందుకే ప్రతి ఒక్క స్త్రీ ధ్యానం చేయాలనే మన పత్రిజీ చెప్తూ ఉంటారు. ఈ యొక్క ధ్యాన మహిళా చక్రాలైనా ఇవన్నీ మనకి ఎందుకు పత్రిజీ పెడుతున్నారు అనంటే, ఒక స్త్రీ తనని తాను రక్షించుకునే విధంగా, ఒక స్ట్రాంగ్ వుమెన్‌గా తయారయ్యే విధంగా, తన లోపల ఉన్నటువంటి ధైర్య సాహసాలతో తను ఇండిపెండెంట్‌గా గలిగే అంత ఆ ధైర్యం అనేది ఈ యొక్క ధ్యానం చేస్తేనే వస్తుంది. ఎప్పుడైతే మనం ఆ చిన్న చిన్న ఇళ్లల్లో చిన్న చిన్న ఆలోచనలతోనే ఆ ఇంట్లోనే ఉండిపోతామో, అప్పుడు మన యొక్క మైండ్ అనేది విస్తరించదు. మన జ్ఞాన పరిధులు విస్తరించవు. ఇలాంటి చిన్న చిన్న ఆశలకి మనము లోపపడిపోయి మనల్ని మనం కోల్పోవడం అనేది చాలా తప్పు. అంటే ఎందుకు ఈ యొక్క వీడియో చేయడానికి కారణం అంటే, నేను చూసినటువంటి పరిస్థితుల్లో చాలా మంది స్త్రీలు ఇలాంటి కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి కొన్ని సమస్యల్ని వాళ్ళు ఎదుర్కొంటున్నారు కాబట్టి, నీకు ఎవరైతే నీ భర్త ఎలా ఉన్నా సరే, అతను మాత్రమే నీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాడు. ఒకవేళ తాను ఇవ్వలేని పక్షంలో నువ్వు కోరుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నీ భర్త నువ్వు పొందితే తన నుంచే పొందగలుగుతావు. లేకపోతే ఇంకొక జన్మ ఎత్తిన తర్వాతనైనా అలాంటి కొన్ని సంతోషకరమైన పరిస్థితుల్ని ఆహ్వానించుకొని వచ్చి సంతోషంగా జీవిస్తావేమో కానీ, పరాయి వ్యక్తులు ఎవరు కూడా నీకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేరు. నీ బాధ్యతని పూర్తిగా తీసుకోలేరు. ఇంకా నువ్వు సమాజంలో అందరి ముందు చులకనవుతూ ఉంటావు. ఈవెన్ ఆ వ్యక్తి దగ్గర గూడా నువ్వు చులకనవుతావు. ఆ వ్యక్తితో కూడా నీకు చులకన భావం, ఆ వ్యక్తి నీ మీద గూడా అసహ్య భావాన్ని పెంచుకునేటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. ఇదంతా మీకు అవసరం లేదు. మీరంతా ధ్యానం చేయండి. ధ్యానం చేయడం వల్ల మీకు ధైర్యం వస్తుంది. మీకు కావాల్సినటువంటి ఆర్థిక స్థితిగతులు మీకు ఏర్పడతాయి. ఆ పరిస్థితులు మాస్టర్స్ మీకు ఏర్పాటు చేస్తారు తప్పకుండా.
ఎందుకు అనంటే మనం ఈ భూమి మీద జన్మ తీసుకున్నామంటే మనం ఒక్కరమే ఏమీ రాలేదు. మన చుట్టూ ఎంతో ఆర్మీని తయారు చేసుకొనొచ్చాము. ఎంతోమంది మాస్టర్స్‌ని పలానా సమయంలో మీరు మాకు కలవండి. మాలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ జ్ఞానాన్ని బయటికి తీయండి. మమ్మల్ని తట్టి లేపండి అని ఒక సురక్షా వలయాన్ని మన చుట్టూ ఏర్పాటు చేసుకొనే మనం ఈ స్త్రీగా జన్మ తీసుకోవడం జరిగింది కాబట్టి, ఆ యొక్క ధ్యానాన్ని మనం చెయ్యడం వల్ల ఆ యొక్క మాస్టర్స్ మన కనెక్టివిటీలోకి వస్తూ ఉంటారు. మన జ్ఞాన పరిధి విస్తరిస్తూ ఉంటుంది. మనకు నిజంగా అదంతా అవసరమా? అవసరం లేదా? అన్న ఒక అవగాహన మనది మనకే వస్తుంది. నలుగురికి మన పరిస్థితులు చెప్పుకోవడం వల్ల వాళ్ళ మధ్యన కూడా మనం చులకనగా చూస్తూ ఉంటారు. ఎవరో మనకి ఈ సమస్య పరిష్కారం చెప్తారు అని మనము భయపడో, బాధపడో లేకపోతే ఒక ఓదార్పు కోసమో నలుగురితో మాట్లాడుతాము. మన బాధను చెప్పుకుంటాము. కానీ ఎప్పుడైతే మన బాధల్ని మనం ఇతరులకు చెప్పుకుంటూ ఉంటామో, వాళ్ళు గూడా మనల్ని చులకనగా చూస్తారు. నీ ముందు బాగానే మాట్లాడతారేమో, కానీ నువ్వు వెళ్ళిన తర్వాత నీ గురించి ఇతరులకు చెప్పినా, చెప్పకపోయినా వాళ్ళ ఆలోచనల్లో నీ మీద ఒక చులకన భావం ఏర్పడుతుంది. మరి ఎలా? ఎవరికీ చెప్పుకోకపోతే మరి నా సమస్య ఎలా తీరుతుంది అని మనకు అనిపించవచ్చు. తప్పకుండా తీరుతుంది. ఎందుకంటే హాస్టల్ మాస్టర్స్ ఉన్నారు కదా! హాస్టల్ మాస్టర్స్ ఉన్నారు కదా! వాళ్ళని ఇన్వైట్ చేయండి. ధ్యానంలో అడగండి. మీ పరిస్థితుల నుంచి ఏం నేర్చుకోవాలనుకుంటున్నాము? ఎందుకు మేము ఈ జన్మని ఎత్తాము? అదే తెలుసుకోమంటారు. నీవెవరో నువ్వు తెలుసుకోమన యొక్క వెనకాల ఉన్నటువంటి గూఢార్థం కూడా ఇదే. ఆ మాస్టర్స్‌ని అడిగి ఈ జన్మ నువ్వు ఎందుకు తీసుకున్నావు? ఇలాంటి సిట్యుయేషన్స్ నీకెందుకు ఎదురవుతున్నాయి? అలాంటి మనుషులు నీ చుట్టూ ఎందుకున్నారు? మనము ఒకటి మాస్టర్స్ మనం వాళ్ళని ఆహ్వానిస్తే తప్ప ఎవరు మన జీవితంలోకి రారు. మన నీడని కూడా ఎవ్వరు టచ్ చెయ్యరు. మన ఆరాలోకి రారు. మనం అనుమతిస్తేనే వీళ్ళందరూ వస్తున్నారు. మనతో చీప్‌గా మాట్లాడడము, బిహేవ్ జేయడం కావచ్చు. మనం పర్మిషన్ ఇస్తున్నాం వాళ్ళకి. మనమే పర్మిషన్ ఇవ్వకుండా మనమే స్ట్రాంగ్‌గా ఉంటే అసలెవరొస్తారు మన దగ్గరికి? ఎవరు వచ్చి మన ముందు నిలబడి ధైర్యంగా మాట్లాడగలుగుతారు చెప్పండి? ఒక ఓదార్పు నీకవసరం లేదు. నీకు నువ్వే ఓదార్పు. ఎవ్ ఏ ఎవ్వరి నుంచి నీకేమీ లభించదమ్మా! శ్రీ నువ్వు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. నిన్ను నువ్వు స్ట్రాంగ్‌గా తీర్చిదిద్దుకో. ధ్యానం చెయ్యి. నీకు దొరికిన చిన్న సమయాన్ని కూడా వదిలిపెట్టకు. నీకు ఇంట్లో పని ఎంత ఇంపార్టెంటో, భర్తని, పిల్లల్ని చూసుకోవడం ఎంత ఇంపార్టెంటో, బయటికి వెళ్లి పని చేయడం ఎంత ఇంపార్టెంటో, నిన్ను నువ్వు తెలుసుకోవడం, నీ సంరక్షణని నువ్వే చేసుకోవాలి. నీ భర్త చేతుల్లో, నీ పిల్లల చేతుల్లో, ఈవెన్ హాస్టల్ మాస్టర్స్ చేతుల్లో గూడా పెట్టాల్సిన అవసరం లేదు. నీకు నువ్వే రక్షణ కల్పించుకునే విధంగా ఒక స్ట్రాంగ్‌గా ఎదగాలి నువ్వు. ఏదైనా సమస్య నీ ముందుకొచ్చిందంటే దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి? దాని యొక్క ఆ యొక్క సమస్యకి పరిష్కారాలు ఏంటి అనేది నిన్ను నువ్వు శోధన చేస్తూ ఉంటే వాటికి పరిష్కారాలు అనేటివి నీ ఎదురుంగా వస్తాయి. నువ్వు నలుగురికి ఉదాహరణగా నిలబడాలి. అంత ధైర్యం నీలో నిండాలి. ఇదంతా ఎలా వస్తుంది? ధ్యానం చేస్తేనే వస్తుంది. కళ్ళు మూసుకొని నీ లోతుల్లోకి నువ్వు వెళ్తూ, వెళ్తూ ఉండి నీ జన్మల్ని చూసుకొని వాటికి సమస్య ఏంటి? ఇదెందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? అంటే నీకు నీ తపన, నీ తపనే నిన్ను ఆ యొక్క పరిష్కారాలని సూచిస్తూ ఉంటుంది. నీ యొక్క జీవితాన్ని సంతోషంగా గడపడానికి అది ఉపయోగపడుతుంది. ఒక స్త్రీ తను జీవితంలో అన్ని రకాల ఆనందాలని పొందుతుంది అనంటే, బహుశా తను గత జన్మలో చేసుకున్నటువంటి ఆ యొక్క అదృష్టమైన, పుణ్యమైన కావచ్చు. లేకపోతే తను ఇలాంటి ఒక భర్తని ఎంచుకొని సంతోషకరమైన జీవితాన్ని కోరుకొనుంది. మరి తన ఏం నేర్చుకుంటుంది ఆ జీవితంలో? అన్నది కూడా మనం ఇక్కడ గమనించాలి. మరి మనం ఇలాంటి ఒక స్థితిని మనం పొందుతూ, ఇలాంటి కష్టాల్ని మనం ఆహ్వానించుకొని వచ్చాము అనంటే, ఒక స్ట్రాంగ్ వుమెన్‌గా మనల్ని మనం తీర్చిదిద్దుకొని గొప్ప ఆత్మగా తయారు కావడానికి ఇలాంటి ఒక సమస్యల్ని మనము ఎదుర్కొని వచ్చాం. నీకు ఎలాంటి భర్త సపోర్టు, అత్తమామల సపోర్టు, ఫైనాన్షియల్ సపోర్టు, పిల్లల సపోర్ట్ లేకపోయినా కూడా నిన్ను నువ్వు ఏ విధంగా తీర్చిదిద్దుకోగలుగుతావు అన్నది చూసుకోవాలి. మన లోతుల్లోకి వెళ్లి చూసుకోవాలి. బాధ వస్తుంది. మన మనసు తట్టుకోలేదు. వాళ్ళు మనల్ని చునకలుగా, భావనగా చూస్తూ ఉంటే మనకి ఎందుకు ఈ జన్మ? అవసరమా? అని కూడా అనిపిస్తుంది. కానీ అలాంటి పరిస్థితుల్లోనే మనం ధైర్యంగా నిలబడాలి. ఒకవేళ మీకు ఒకటే అలాంటి ఒక సిట్యుయేషన్స్‌కి ఎదుర్కోవడం ఇష్టం లేదు అనుకోండి.
అలాంటి సిట్యుయేషన్స్ ని భరించాల్సిన అవసరం కూడా లేదు. బయటికొచ్చేసి స్వతంత్రంగా బ్రతకడానికి ఆలోచన చేయండి. ఒక పురుషుని కాళ్ళ కిందే మీరు బ్రతికితేనే మీకొక గౌరవం అనో, లేకపోతే నేను ఒంటరిగా బ్రతికితే అమ్మో! నన్ను ఎవరు ఏమేమి మాటలంటారో, భర్తను వదిలేసి వచ్చింది అనో, లేకపోతే పరాయి వాళ్ళు ఎంత చులకనగా చూస్తారు అనో, అలాంటి ఆలోచనలన్నీ మీ మైండ్‌లోంచి తీసేయండి. ఒక్కటి, మీకు ఎవరు ఏమీ పెట్టరు. మీ బాధ మీదే. మిమ్మల్ని మీరే చూసుకోవాలి. మనం ఒక్కటే ఆలోచించుకోవాలి. ధైర్యంగా ఇక్కడ ఉండి ఈ సమస్యల్ని ఎదుర్కొని వీటి నుంచి పక్కకొస్తామా? లేకపోతే వీటి నుంచి బయటపడి దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అన్న దాని గురించి ఆలోచిస్తామా? రెండే చాయిస్ ఇక్కడ మనకి. ఒకటి ధైర్యంగా వాటిని భరించడము. 2 వాటి నుంచి బయటపడి ఇండిపెండెంట్‌గా బ్రతకడం ఎలాగో, ఆ ధైర్యం ఎలాగో నీకు ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ నీ భర్త నుండి లభించనప్పుడు, ఒక ప్రేమ లభించనప్పుడు, ఒక క్రూరత్వంగా నిన్ను తను హింసిస్తూ ఉంటే అప్పుడు నువ్వు అవన్నీ భరించాల్సిన అవసరం లేదు. నిన్ను మనిషిగా కూడా చూడకుండా నిన్ను ఒక పశువు కంటే హీనంగా అతను ట్రీట్ చేస్తే, అంత అవమానకరమైన జీవితాన్ని నువ్వు జీవించాల్సిన అవసరం లేదు. బయటకొచ్చి నేను బ్రతుకుతానో లేదో అన్న భయం కూడా లేదు. ఒక చిన్న చీమకి ఎక్కడి నుంచి ఆహారం లభిస్తుంది? చెప్పండి. అలాగే మనకి కూడా ఆ భగవంతుడు, ఆ పరమాత్మ ఏదో ఇంత చిన్న ముద్ద పెట్టకపోతాడా? మనం ధైర్యంగా బ్రతకలేకపోతామా? అసలు మనం ఆ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడే, ఆ పరిస్థితుల్లోనే ఉన్నప్పుడే మనం బయటికెళ్ళి ఎక్కడ స్వతంత్రంగా జీవించుకోగలుగుతాము అనేవి గూడా చూసుకోవాలి. ఈవెన్ ఆశ్రమాలలో కూడా ఇవాళ రేపు స్త్రీలకి రక్షణ లేకుండా పోతుంది కొన్ని కొన్ని ఆశ్రమాలలో. అలాంటి కొన్ని ఆశ్రమాలని మనము చేసుకోకుండానే ఉండాలి. ఎలాంటి ప్రలోభాలకి, ఎలాంటి మనం సజ్జన సాంగత్యాలకు వెళ్ళినా, ఎక్కడ క్లాసెస్ జరిగినా వెళ్ళినా, మనము మన పరిధిలోనే ఉండాలి. ఎవరితో ఎంత వరకి మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఏ మాస్టర్‌తో అయినా గూడా. అలా ఉన్నప్పుడే నీకు కూడా రక్షణ లభిస్తుంది. లేకపోతే ఆ యొక్క మాటలకి నువ్వు పడిపోతే, ఇంక నువ్వు కోలుకోవడం చాలా కష్టమైపోతుంది. ఇబ్బంది పడతావు. ఒక ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చిన తర్వాత నువ్వసలు తప్పు చేయకూడదు. నువ్వు తప్పుకి, ఒప్పుకి డిఫరెన్స్ తెలిసిన తర్వాతే నువ్వు ఆధ్యాత్మిక మార్గంలోకొస్తావు. లేదా వచ్చాక నీకు తెలుస్తుంది. తెలిసాక నువ్వు మళ్ళీ ఆ తప్పనేది అస్సలు చేయకూడదు. అదే ఆధ్యాత్మిక యొక్క జ్ఞానము. ఇవాళ రేపు చాలా మంది స్త్రీలు ధ్యానాన్ని నేర్చుకున్నాక కూడా తప్పటడుగులు వేస్తూ, మళ్ళీ అదే పాత లైఫ్‌ని, అదే ధ్యానం చేయని వాళ్ళు ఏ విధంగా అవమానకర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారో, ధ్యానం చేసిన స్త్రీలు జ్ఞానాన్ని పొందిన తర్వాత కూడా అవే రాంగ్ స్టెప్స్ వేయడం కూడా చాలా తప్పు. తప్పు మాస్టర్స్. ఒక్కటే మాస్టర్, మన ఆత్మ ఎదుగుదల మనదే. ఎవ్వరు మనకు ఎలాంటి హీలింగ్ చెయ్యరు. ఏమీ కాదు. ఎవరితో కూడా మనం అసలు కలవకూడదు, మాట్లాడకూడదు. మన ఎక్స్‌పీరియన్స్ కానీ, మన బాధలు కానీ వాళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నీకు అంతగనం చెప్పుకోవాలనిపిస్తే ఒక బుక్ రాసుకోండి. నీ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ రాసుకోండి. నీ కష్టాలు రాసుకోండి. అవి ఎందుకొస్తున్నాయి? వాటి నుంచి మేమేం తెలుసుకోవాలి? మౌనంగా ఇలాంటి వీడియోస్ వింటూ, ఆ క్లాసెస్‌కి వెళ్ళినప్పుడు వాటి గురించి అవగాహన చేసుకొని, వాటిని మీ లైఫ్ లోపల ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలో అలాంటి ఒక అవగాహనని మీరు కలిగి ఉండండి. ఎవరో ఎన్నో చెప్తూ ఉంటారు. వాళ్ళ స్వార్థం కోసం చెప్తారు అంతే. వాళ్ళ స్వార్థం కోసమే చెప్తారు ఎవ్వరు ఏం చెప్పినా, అనేది మనము తప్పకుండా ఇక్కడ గమనించాలి. మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నది మాత్రమే మనం చూసుకుంటూ ఉండాలి ఇక్కడ. అందరూ కూడా ధ్యానం చేస్తున్నారు కానీ, సరియైన ధ్యానం ఎవరు చేయట్లేదు. క్లాసెస్ వింటున్నారు కానీ, దాని లోతుల్ని అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళ జీవితంలో ఇంప్లిమెంట్ చేయట్లేదు. దానివల్ల గూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే అన్నట్టుగానే ఉంటుంది. మనం ఒక క్లాస్ వింటున్నాము అనంటే, కొన్ని ఓ 2, 3 సంవత్సరాలు, ఓ 4, 5 సంవత్సరాలు అంతే. ఆ 5 సంవత్సరాలలో మనకి కావాల్సిన జ్ఞానం అంతా మనకొస్తుంది. దాన్ని పట్టుకొని మన సాధనని మొదలుపెట్టాలిగ. కానీ సే సంవత్సరాలు జూమ్ క్లాసులు వింటూనే, క్లాసెస్‌కి అటెండ్ అవుతూనే, ఇలానే ఉంటే మరి మీరెప్పుడు ఎదుగుతారు? మీరెప్పుడు ఒక ధ్యానిగా మారతారు? ఒక యోగిగా మారతారు? మీ ఆత్మ అనేది ఎప్పుడు అది మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోకుండా ఉంటుంది.
నువ్వు ఇదే ఈ ధ్యానంలోకి వచ్చినాక కూడా నువ్వు ఇదే క్లాసెస్ కి అటెండ్ అవ్వు, అదే మాస్టర్స్ ని, అదే యొక్క గురువుని. అలా ఎన్ని రోజులు అలానే ఉంటావు? కాదు ఇదే. ప్రతి ఒక్క ఆత్మ కూడా కొన్ని సంవత్సరాలు విండి మనకు కావాల్సిన జ్ఞానం వస్తుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా నడుచుకోకూడదు. ఆ! మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, మన మూలం ఏంటి, మన సమస్యకు పరిష్కారాలు ఏ విధంగా పరిష్కరించుకోవాలి, మనం ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇవన్నీ మనకు కొన్ని సంవత్సరాలలో అర్థమైపోతాయి. అర్థమైపోయిన తర్వాత మళ్ళీ, మళ్ళీ వీటినే వింటూ, ఈ క్లాసెస్‌కే వెళ్తూ, ఈ మాస్టర్స్ ఎన్ని ఎన్ని రోజులు ఇలా చేస్తాము చెప్పండి? జిడ్డు కృష్ణమూర్తి గారు దగ్గరికి ఆయన లాస్ట్ చివరి సెక్షన్‌లో ఆహ్, ఇంక తను అది ఒక లాస్ట్ తనది చెప్పేటువంటి క్లాసు. అందులో ఒక వ్యక్తిని గమనించాడంట. ఆ వ్యక్తి గత 40 సంవత్సరాలుగా జిడ్డు కృష్ణమూర్తి గారు 40 సంవత్సరాలు ఆ యొక్క సత్సంగాలు చేస్తూ ఉన్నప్పుడు, ఆ 40 సంవత్సరాల నుంచి కూడా ఆ వ్యక్తి అలానే వస్తున్నాడంట. అప్పుడు జిడ్డు కృష్ణమూర్తి గారి కళ్ళల్లో నుంచి నీళ్లొచ్చాయంట. ఏంటి ఈ వ్యక్తి 40 సంవత్సరాల నుంచి ఇంకా నా వెంటే ఉన్నాడు. మరి ఈయన ఇంకెప్పుడు నేర్చుకుంటాడంటే, ఇన్ని రోజులుగా నేను గొంతు చించుకొని చెప్పిన క్లాసులన్నీ వృధా అయిపోయాయా? నేనిన్ని సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి జ్ఞానాన్ని చెప్తున్నాను అందరికీ. అయినా కూడా ఇంకా వాళ్ళని వాళ్ళు తెలుసుకోకుండా అలాంటి ఒక మామూలు స్థితిలోనే ఉన్నారు. ఇంకా 40 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి నా దగ్గరికే వస్తున్నాడు. నేనిన్ని సంవత్సరాలుగా చెప్పిన ధ్యానం అంతా వృధానేనా అని తను ఏడ్చాడంట తన చివరి సెక్షన్‌లో. అంటే చూడండి, మనం ఏం చేయాలి? ఈ విన్న జ్ఞానాన్ని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి మాస్టర్స్. ఎంతో మంది ఇప్పుడు మీ ముందుకి మేమొచ్చాము అనంటే, నేనొచ్చి దాదాపు ఒక 5 సంవత్సరాలే అవుతుంది. ఈ 5 సంవత్సరాలలో నేనెంతో జ్ఞానాన్ని మాస్టర్స్ నుంచి తీసుకున్నాను. యొక్క జ్ఞానాన్ని ఇప్పుడు నా జీవితంలో ఏ విధంగా అమలు చేయాలి అన్న యొక్క ఆలోచనలో ఉండి, ఇప్పుడు నేను సాధనని ఏ విధంగా చేయాలి? నన్ను నేను ఆ యొక్క భౌతిక అమరత్వాన్ని ఏ విధంగా సాధించుకోవాలి? మళ్ళీ ఆ యొక్క తల్లి కడుపులో జన్మ తీసుకోవాల్సిన అవసరం లేకుండా, ఈ శరీరంతో సహా ఉన్నత లోకాల్లోకి ఏ విధంగా వెళ్ళాలి? ఆ యొక్క సాధన మీద ఇప్పుడు నా దృష్టి ఉంది. అలానే మీరు కూడా ఏమి మీ జీవితంలోకి కావాలో దాన్ని మీరు ఆహ్వానించుకోండి. మీ జన్మ లక్ష్యం ఏంటో తెలుసుకోండి. మీరు కూడా ఒక మాస్టర్‌గా ఎదగండి. మీరు కూడా ఇలాంటి సెక్షన్స్‌ని చెప్పాలి. ఎన్నో తీసుకోవాలి. ఎంతో మందికి అవగాహనని కల్పించాలి. ఒక ఉదాహరణగా నిలబడాలి మీరందరి కళ్ళ ముంగట. అప్పుడే మీ యొక్క ఆత్మ ఎదుగుదల అయినట్టుగా ఉంటుంది మాస్టర్స్. మనం మన ఆలోచనల్లోనే ఉండిపోతున్నాము. నేను ఇంతవరకే ఇవే వింటాను. అమ్మో! నాకు పిల్లలున్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళు కావాలి. వాళ్ళ చదువులున్నాయి. నా భర్తని చూసుకోవాలి. అత్తామామల్ని చూసుకోవాలి. మరి నిన్ను నువ్వెప్పుడు చూసుకుంటావు? నీ ఆత్మ ఎదుగుదల ఎప్పుడు? నీకు చివరి అంతా అయిపోయేసరికి నువ్వు ముసలివానివి అయిపోతావు. నీకు చేయడానికి శరీరం సహకరించదు. చెవులు పనిచేయవు. కాసేపు కూర్చుంటే కాలు, నడుము గుంజుతది. ఇక నువ్వు ధ్యానం చేస్తావు? ఎప్పుడు ఎదుగుతావు? ఇప్పుడే. చదువులు పిల్లలవే. అదే నడుస్తది. భర్తకు కావాల్సిన అవసరాలు భర్తకి తీరుతూ ఉంటాయి. అత్తమామలకి జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి. మీరు కూర్చోండి. మీకు టైం దొరుకుతూ ఉంటుంది. ఈ యొక్క జ్ఞానాన్నంతా మీకు కావాల్సిన ఏదైతే అవ్వాలనుకుంటున్నారో దానికి సంబంధించిన జ్ఞానాన్ని సేకరించుకొని, దానికి సంబంధించిన గురువులు మీ జీవితంలోకి రావాలి అని మీరు ఒక సంకల్పాన్ని పెట్టుకొని ధ్యానం చేసినప్పుడు, మీ లక్ష్యాన్ని మీకు చేర్చే అటువంటి గురువులు మీ జీవితంలోకి వస్తారు. తప్పకుండా వస్తారు. మన సంకల్పం ఎంత దృఢంగా ఉంటే, ఆ విశ్వమే కదిలిపోతుంది మన సంకల్పంతోనే. ఆ విశ్వాన్నే మనం కదిలించవచ్చు. మన సంకల్ప శక్తి అంత గొప్పది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ముఖ్యంగా స్త్రీలు యొక్క కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో మీరు అందులో ఉన్నప్పుడే సురక్షితంగా ఉంటారు. కాబట్టి ఆ కట్టుబాట్లని గాని, ఆ కట్టుబాట్లని పెట్టినటువంటి వ్యక్తుల్ని కానీ దయచేసి విమర్శించకుండా, తిట్టుకోకుండా మీరు సేఫ్‌గా ఉండడానికి కోసమే అదంతా జరుగుతుంది అని ఒక దృష్టిని మీరు ఆ యొక్క ఆలోచన చేసి ఉండండి. ఆ జీవితంలోనే మీరింకా సంతోషంగా జీవిస్తారు. బయట మీరనుకున్నంత స్వచ్ఛమైన మనుషులు గాని, స్వచ్ఛంగా ఏమీ లేదు. అంతా పొల్యూట్ అయిపోయింది. అంతా పొల్యూషన్ అయిపోయింది. మీరున్న పరిస్థితుల్లోలో మీరెక్కడ ఉంటే, ఎక్కడ ఈ జ్ఞానం మీకు అందుతుందో అక్కడనే సేఫ్‌గా ఉన్నట్టుగా భావించండి. అక్కడనే మీ ఆత్మ ఎదుగుదలని వెతుక్కోండి. ఆ పంజరంలోనే మీరు ఏ విధంగా ఎదగాలి అన్నదాన్ని
ఆ యొక్క జ్ఞానాన్ని మీరు పెంపొందించుకోండి. మాస్టర్స్‌ని కలుస్తూ ఉండండి. వింటూ ఉండండి. కలవాల్సిన అవకాశం లేని వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా మీ సంకల్ప శక్తి దగ్గరగా ఉంటే మీకు ఆటోమేటిక్‌గా ఆ పరిస్థితులొచ్చి ఆ మాస్టర్సే మీ దగ్గరికి వస్తారు. తప్పకుండా వస్తారు. నువ్వు బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు? మాస్టర్సే మీ దగ్గరికి వస్తారు. మిమ్మల్ని నడిపిస్తారు. చేయి పట్టుకొని మరీ నడిపిస్తారు. అలా ఎంతోమంది జరిగి అద్భుతాలను చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా మాస్టర్స్? దయచేసి ప్రతి ఒక్క స్త్రీ మిమ్మల్ని మీరు కోల్పోవద్దని నా రిక్వెస్ట్ అని చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా మంది స్త్రీలను చూసాను కాబట్టి చెప్తున్నాను. మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ జ్ఞానం ప్రతిసారి వింటూనే ఉంటాం మేడం. ఇప్పుడు చాలా వరకి మీరు ఈ జ్ఞానాన్ని ఇంతకు ముందు కూడా వింటూ ఉండి ఉంటారు. అంటే మనకేం జరుగుతుంది ఇక్కడ అనంటే మనకి అవగాహన లేకనే మనము దీనంతా హ్మ్. కోల్పోతున్నాం. మనల్ని మనం కోల్పోతూ ఉన్నాము. ఈ ధ్యానాన్ని గూడా చేస్తున్నాం గానీ ఇంట్రెస్ట్‌గా చెయ్యట్లేదు. శ్రద్ధగా చెయ్యట్లేదు. ఒక జాబ్ అయిపోయింది మనందరికీ. చాలా మంది పిరమిడ్ సొసైటీలోకొచ్చినంక కూడా ఏం చేస్తున్నారు అనంటే, వాళ్ళందరికీ ఈ క్లాసెస్ చెప్పడము, అందరి ముందు గౌరవం పొందడము, ఆ శాల్వాలు కప్పేలాగా జేసుకోవడం గావచ్చు, ఈ క్లాసెస్‌కి వెళ్ళడం గావచ్చు, అదంతా అరేంజ్ జేయడం గావచ్చు, ఒక ఫ్యాషన్ లాగా ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళని వాళ్ళు అసలు ఇదొక విమర్శ కాదు. ఏంటంటే నేను గమనించిన దాన్ని నేను చెప్తున్నాను. అంటే వాళ్ళని వాళ్ళని నాకనిపిస్తుంది. అరే! బయట సమాజంలో ఉన్నటువంటి వాళ్ళను మనం ధ్యానంలోకి తీసుకురావడానికే నానా తంటాలు పడాల్సొస్తుంది. ఎన్ని సార్లు వాళ్ళకి ధ్యానం చేయండిరా బాబు అని చెప్పినా గూడా వాళ్ళు వినట్లేదు. ఈవెన్ ధ్యానంలోకొచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ అలాంటి ఒక పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. అలాంటి జీవితాలనే మళ్ళీ ఆహ్వానిస్తున్నారు. ఎందుకిదంతా జరుగుతుంది? మరి వాళ్ళ సాధనెప్పుడు? ఓకే. ఇవన్నీ చేద్దాం. కాదు అనట్లేదు. శాకాహార ర్యాలీలు కావచ్చు, క్లాసెస్‌ని అరేంజ్ చేసుకోవడం కావచ్చు. కానీ మనకంటూ కొంత సమయాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. కొంతమంది అంటూ ఉన్నారు. నేను విన్నాను. మేము సేవ చేసుకుంటూ ఉన్నాం కదా! మేము ధ్యానం చేయాల్సిన అవసరం ఏముంది? ఆ సేవతోనే ఎదుగుతాము అని. ఏ మాస్టరొచ్చి మిమ్మల్ని చేయబట్టుకొని ఆ సేవతోని ఆ ఉన్నత లోకాల్లోకి తీసుకెళ్తాడు చెప్పండి? మీ జ్ఞానమే, మీ శక్తే మిమ్మల్ని ఆ ఉన్నత లోకాలకు తీసుకువెళ్తుంది తప్పించి, ఏ మాస్టరో మీ దగ్గరికి కదిలి వచ్చి మిమ్మల్ని చెయ్యి పట్టుకొని, అలా తీసుకొని ఏ లోకాల్లోకి వెళ్ళడు. మీరు చని ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే ఎల్ఈడీ స్క్రీన్ పైన మీ జీవితాన్ని చూసుకొని ఏడ్చి, మళ్ళీ పెడబొబ్బలు పెట్టి, ఒక్క అవకాశం అని ఏడ్చే బదులు, ఇప్పుడే, ఇక్కడే, ఈ జీవితంలోనే అలాంటి అవకాశాలకు వేడుకోకుండా మీరే ఇంకొకరికి అవకాశం ఇచ్చే విధంగా, ఏ విధంగా మారతారు? ఈ సమయాలను ఏ విధంగా వినియోగించుకుంటారు? అంటే దాని మీద మీరు అవగాహనను పెంచుకోండి మాస్టర్స్. పెంచుకోండి దయచేసి. ఇప్పుడు చాలా సమయం చాలా తక్కువగా ఉంది. ఈ భూమి పైన ఈ యొక్క కరోనా లాంటి వ్యాధులు రావడము, సునామీలు రావడం, యాక్సిడెంట్‌లయి చనిపోవడము, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? భూమాత ఇవన్నీ భరించే స్థితిలో లేదు. నేను మొన్న గూడా మీకు క్లాస్‌లో చెప్పాను. భూమాత ఇవన్నీ భరించే స్థితిలో లేదు. తను ఆల్రెడీ సృష్టికర్త దగ్గర మొడిపెట్టుకుంది. సృష్టికర్త వీళ్ళందరిని క్లీన్ చేస్తున్నాడు. ఆల్రెడీ అలాంటి క్లీనింగ్ ప్రాసెస్సే జరుగుతుంది. ఎవరైతే ఈ జన్మలో వారు అసెన్షన్ పొందకుండా ఉంటారో, మళ్ళీ వాళ్ళు ఒకవేళ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే, మళ్ళీ ఒక మానవ జన్మ పొంది రావడానికి చాలా కష్టమైపోతుంది. అంత సులభంగా ఆ యొక్క మానవ జన్మ మనకి లభించదు. ఏ జన్మ గూడా లభించదసలు. మానవ జన్మ అయితే ఇంకా ఎందుకంటే లైన్ చాలా పెద్దగా ఉంది. ఇప్పుడొచ్చే వాళ్ళందరూ కూడా భూమిని అసెన్షన్ చేయడం కోసం కాంతి శరీరంగా మారిన ఎవరైతే ఉన్నత ఆత్మలు ఉన్నాయో, ఈ భూమి ఎదుగుదలకు ఉపయోగపడి హై ఫ్రీక్వెన్సీని పంచే మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మాత్రమే ఈ భూమి మీదకొస్తారు. ఎవరైతే ఈ యొక్క లో ఫ్రీక్వెన్సీలో ఉండి, ఆ యొక్క చీకటి శక్తులకు ప్రతినిధులుగా ఉండి, అన్యాయాలని, అక్రమాలను చేస్తూ ఉన్నారో వీళ్ళందరినీ ఆల్రెడీ వేరే గ్రహం మీద ఉంచారు వీళ్ళందరినీ. మళ్ళీ వాళ్ళని కూడా ఈ యొక్క భూమి మీదకి రానివ్వట్లేదు. భూమిని మొత్తం సంపూర్ణంగా క్లీన్ చేసేటువంటి పరిస్థితి ఆల్రెడీ స్టార్ట్ అయింది. మళ్ళా అక్కడ ఎలా ఉండిపోతుంది అనంటే, ఇక్కడ మనము కొద్దిమంది చీకటి శక్తుల దగ్గర ఉంటేనే మనకి ఎన్నో రకాల పిచ్చి పిచ్చి ఆలోచనలు గావచ్చు, కోరికలు గావచ్చు, ఆ! ఈ యొక్క అనారోగ్యాలు గావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఏడుస్తున్నాము, పెడబొబ్బలు పెడుతున్నాము. మరి మొత్తం అలాంటి ప్రపంచంలోకి మనం అడుగు పెడితే, ఆడసలు మన ఆత్మ ఎదుగుదల ఉంటుందా?
మళ్ళీ అక్కడి నుంచి రావడానికి ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదంతా మనం ఆలోచించుకోవాలి. ఇదంతా భయపెట్టడం కోసం చెప్పడం లేదు. ఇలాంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది ఉంది. కాబట్టి మీరెవరైతే దయచేసి ధ్యానంలోకి రాని వాళ్ళకి మనం ఎంత చెప్పినా వాళ్ళొచ్చే టైంకి వాళ్ళే వస్తారు. కానీ ధ్యానంలో వచ్చిన వాళ్ళైనా ఇప్పటి నుంచి మీ సాధనని ఇంకా పెంచండి. ఇంకా పెంచండి. ఈ శరీరంతో సహా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. లేదు అనంటే కనీసం ఆత్మ జ్ఞానంతోనైనా ఉన్నత లోకాల్లోకి వెళ్తే మీకు ఏదో ఒక లోకంలో చోటు దొరుకుతుంది. లేకపోతే ఆ యొక్క ఏదైతే సెపరేట్‌గా చేసిన చీకటి శక్తుల ప్రతినిధి యొక్క ఆ గ్రహంలోకి వెళ్తే మనము ఎట్టి పరిస్థితుల్లో గూడా జీవించలేము. రోదిస్తూ ఉంటాం. ఇప్పటికే పాతాళ లోకంలో ఎన్నో ఆత్మలు ఉండిపోయి నేను మొన్న ధ్యానంలో ఒక విజన్ చూశాను. ఎంతోమంది ఆ యొక్క పాతాళ లోకంలో, ఆ చీకటి లోకంలో అలా పడిపోయి ఉన్నాయి ఆ ఆత్మలు. ఒక ఆత్మ వచ్చి నా దగ్గరికి అంటుంది, "ఏంటి మా పరిస్థితి? మమ్మల్ని ఈ యొక్క వీటి నుంచి విడిపించమని" నన్ను అడుగుతుంది. ఓకే మాస్టర్స్, మీ గురించి ఆ యొక్క హై మాస్టర్స్‌కి తెలియజేస్తాం. ఎవరైతే మన గ్రేట్ మాస్టర్స్ మహాతర్ బాబాజీ వీళ్ళు ఉన్నారో మీకు తెలియజేస్తాం. మీకు చేయాల్సిన సహాయం వాళ్ళు చేస్తారు అని. ఆళ్ళేం చెప్పారు అనంటే, ఇప్పుడు మేము వాళ్ళకి కూడా ఏమి సహాయం చేయ పరిస్థితుల్లో లేము. వాళ్ళకి భూమి మీద ఉన్నప్పుడు ఎలాంటి జ్ఞానం అందాలో అలాంటి జ్ఞానం అందింది. కానీ వాళ్ళు అలాంటి జ్ఞానాన్ని వినడానికి అప్పుడు సిద్ధంగా లేరు. వాళ్ళ జీవితాన్ని నిర్లక్ష్యం చేసి జీవించారు. తర్వాత చనిపోయి ఆ పాతాళ లోకంలో పడిపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని మేము బయటికి తీసుకురావాలన్నా కూడా తీసుకురాలేని పరిస్థితి. మేము కూడా నిస్సహాయులమే. చూసారా? మాస్టర్స్ కూడా చేతులెత్తేశారు. మరి మనకెవరు దిక్కు? అందుకే మనకి మనమే దిక్కు. మనకి మనమే దిక్కుగా కావాలి. ఈ యొక్క జ్ఞానాన్ని పొందాలి. సాధనని పెంచాలి. సాధన, సాధన, సాధన. అప్పుడు నువ్వే మాస్టర్‌వైపోతావు. నువ్వే యోగివైపోతావు. మనం ఎక్కడికో బోయి ఏదో చెప్పి, ఏదో చేసి ఎవరు వినే పరిస్థితులలో లేరు మాస్టర్స్. దాదాపు నేను ధ్యానంలోకొచ్చిన కొత్తలో నేను గూడా చేశాను. మాస్టర్ మనకి పత్రిజీ గారు "నీకు ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు" అన్నారు కదా! మరి ఒక కష్టాల నుంచి నేను గూడా బయటపడ్డాను. మీరు గూడా బయటపడండి. ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే జీవితం చాలా హ్యాపీగా సాగిపోతుంది. నా లైఫే మీకు ఉదాహరణ. మీరు నన్ను చూస్తున్నారు గదా! అని నేను ఎంతో మందికి చెప్తే, వాళ్ళు చూస్తూ "నీకేంటి, నీకేంటి" అంటున్నారు కానీ, మరి నేనిలా మారడానికి కారణం ధ్యానమే. తను అలా ధ్యానం చేసి తను అలా సంతోషంగా జీవిస్తూ ఇప్పుడు సెషన్స్ చెప్తుంది. వరంగల్ దాటి వెళ్ళలేని నేను, వరంగల్‌లు దాటి వెళ్ళలేని నేను, మన ఇండియాలో ఉన్నటువంటి మహారాష్ట్ర గావచ్చు, కర్ణాటక గావచ్చు, ఉత్తరప్రదేశ్ గావచ్చు, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ ఇన్ని రాష్ట్రాలు తిరిగొస్తున్నాను. కారణం కేవలం ధ్యానమే. ఒక ధైర్యము. ఏ సపోర్ట్ లేకపోయినా కూడా నన్ను నేనిప్పుడు ధైర్యంగా ఒక్కదాన్నైనా నిలబడి, ధైర్యంగా జీవించగలిగిన ధైర్యం నాకెలా వచ్చింది? ధ్యానమే ఇచ్చింది. మరి మీరు కూడా అలా మారతారు. ఇతరు మారిన వ్యక్తిని చూసి వాళ్ళ నుంచి మనమేమి పొందాలి? ఆమేం చేసి మారిందో తెలుసుకొని మనం అలా మారాలి తప్పించి, నీకేంటి అన్న మాట రాకూడదు. ఎందుకంటే వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు. పోనీ నీకేంటి అంటున్నారు గానీ, మరి నేను కూడా అలా చేస్తే నేనలా మారతాను గదా! నా పరిస్థితిని గూడా మార్చుకోవచ్చు గానీ, జ్ఞానం లేకపోవడం నిజంగా చాలా చింతించాల్సిన విషయము. వాళ్ళకి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ దుస్థితి చెప్పినా అర్థం అవ్వడం లేదు. సో, మనం కూడా ఏం చేయలేం కాబట్టి ధ్యానంలోకొచ్చిన మీరు కూడా దయచేసి ఉన్న సమయాన్ని, సాధనని ఎక్కువగా చేయండి. క్లాసెస్ వినండి. ధ్యానం కూడా అవసరమే. క్లాసెస్ వింటూ ధ్యానం ఎక్కువగా చేయండి. మీరొక యోగిగా, ఒక మాస్టర్స్‌గా తొందరగా మారాలని నేను గూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి సరిత మేడంకి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ మేడం. చాలా థాంక్ యూ మీకు. చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే ఈ చక్కటి జ్ఞానాన్ని అందించిన మాస్టర్లకి, సృజన గారికి, మీనా కుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్.